కూకీ చిన్ ఎథ్నిక్ గ్రూప్ ఈ మధ్య వార్తలోకి మళ్ళా వచ్చింది. కూకీ చిన్స్ దాదాపు 300 మంది బంగ్లాదేశ్లోని చిత్తగాంగ్ హిల్ ట్రాక్ట్ రీజియన్ నుంచి భారతదేశంలో ముఖ్యంగా మిజోరాం రాష్ట్రానికి శరణార్థులుగా వచ్చారని చెప్పి న్యూస్ వస్తోంది. మిజోరాం క్యాబినెట్ ఈ 300 మందికి తాత్కాలికంగా షెల్టర్స్ ఏర్పాటు చేసి శరణార్థం ఇవ్వడానికి కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కూకీ చిన్స్ ఇంత పెద్ద మొత్తంలో మిజోరాంకి రావడం పట్ల మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు కొంత కన్సర్న్ వ్యక్తం చేస్తున్నారనమాట. కూకీ చిన్ ఎథ్నిక్ గ్రూప్ భారతదేశానికి మిజోరాం రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి కాదు. లాస్ట్ ఇయర్ మయన్మార్ నుంచి కూడా వచ్చారనమాట. యాక్చువల్గా బంగ్లాదేశ్లో కూకీ చిన్ నేషనల్ ఆర్మీకి అంటే కూకీ చిన్ ఇన్సర్జెంట్ గ్రూప్కి బంగ్లాదేశీ సెక్యూరిటీ ఫోర్సెస్కి మధ్య గొడవ అవుతుంది. దానిలో ఫైర్ నుంచి తట్టుకోవడానికి లేకపోతే పర్సెక్యూషన్ నుంచి తట్టుకోవడానికి కూకీ చిన్స్ కొంతమంది పారిపోయి మిజోరాంకు రావడం జరిగింది. భారతదేశంలో ఉన్న నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాలు ఒకటైన మిజోరాంకి బంగ్లాదేశ్తోనూ మయన్మార్తోనూ బార్డర్ ఉందన్నమాట. ఇది యాక్చువల్లీ ట్రై జంక్షన్లో ఉండే ఎక్కువ ఉన్న సమూహం అనమాట. ఎథ్నిక్ గ్రూప్ చిన్న సమూహం అయినా వీళ్ళకి మిజోతో ఎథ్నిక్ కాంటాక్ట్స్ ఉన్నాయి. సో వీళ్ళందరూ రావడం జరిగింది. లాస్ట్ టైం వీళ్ళు వచ్చినప్పుడు మిజోరాం ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు. అప్పుడు 2021 అంటే లాస్ట్ ఇయర్ వీళ్ళందరూ వచ్చినప్పుడు ఒక మాట అన్నారనమాట. ఎప్పుడైతే వాళ్ళు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందో ఆ అంశం పైన వాళ్ళు శరణార్థం కోరి వచ్చారో వాళ్ళ శరణార్థం ఇవ్వటంలో మేము బ్లైండ్ అయి చూపించలేము, అంటే కొంతవరకు మానవతా దృక్పథంతో వెళ్తాము అని చెప్పి. ఆల్రెడీ మిజోరాంలో 30,000కు పైగా శరణార్థులు ఉన్నారంట. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో శరణార్థుల సమస్య వల్ల ఆల్రెడీ ఇన్స్టేబుల్గా ఉంది. కొత్తగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావచ్చు, వీళ్ళకి ఆర్థిక పరంగా వీళ్ళకి సపోర్ట్ చేయడం ఆ స్టేట్స్ వల్ల కాకపోవచ్చు. తర్వాత ఆల్రెడీ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కొంత అలజడులు అప్పుడప్పుడు వస్తుంటాయి. అలాంటి టైంలో కూడా శరణార్థులు ఎక్కువ రావడం కరెక్ట్ కాదని చెప్పి అప్పుడప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంటుంది. భారతదేశం మొదటి నుంచి కూడా అతిథి దేవో భవ అనే సిద్ధాంతాన్ని నమ్ముతూ వచ్చింది. గతంలో భారతదేశానికి శరణార్థం కోరి వచ్చిన వాళ్ళ పేర్లు వాళ్ళ గురించి గమనిస్తే మనకి భారతదేశంలో పార్టీషన్ జరిగినప్పుడు మనకు తెలుసు, మన స్వతంత్రం రావడంతోనే విభజన జరగటం అనమాట. 1947లో పాకిస్తాన్ వాళ్ళు భారతదేశంలో ఉండటము, తర్వాత 59లో టిబెటియన్ రెఫ్యూజీస్, తర్వాత బంగ్లాదేశ్ నుంచి చెక్మా మరియు హజాంగ్ రెఫ్యూజీస్ 1960స్లో, తర్వాత అదేవిధంగా 1965 వార్ అప్పుడు 71 వార్ అప్పుడు బంగ్లాదేశ్ నుంచి చాలామంది రెఫ్యూజీస్ భారతదేశానికి రావటం, తర్వాత శ్రీలంక నుంచి తమిళియన్ రెఫ్యూజీస్ 1980స్లో రావటం, తర్వాత ఈ మధ్య కాలంలో లాస్ట్ 5-6 ఏళ్ళ నుంచి రోహింగ్యా రెఫ్యూజీస్. కానీ రోహింగ్యా రెఫ్యూజీస్ విషయంలో భారతదేశం రిఫార్మ్మెంట్ పాలసీ అనేది అనౌన్స్ చేయటము, ఇవన్నీ కూడా రెఫ్యూజీస్ భారతదేశానికి రావడం అనేది కొత్త విషయం కాదు. టిబెటియన్స్ వచ్చారు, చెక్మాస్ వచ్చారు, తర్వాత తమిళియన్ రెఫ్యూజీస్ వచ్చారు, ఇప్పుడు రోహింగ్యా రెఫ్యూజీస్ వస్తున్నారు. వీళ్ళ రెఫ్యూజీస్ వస్తూనే ఉంటారు. కానీ వీళ్ళ సంఖ్య అనేది ముఖ్యంగా నార్త్ ఈస్ట్లో పెరిగిపోవడం కూడా అంత అక్కడ సోషల్ ఎకనామిక్ స్టెబిలిటీకి కానీ వీటన్నిటికీ కొంచెం కష్టసాధ్యం అని చెప్పొచ్చు. భారతదేశం UN కన్వెన్షన్ ఆన్ రెఫ్యూజీస్ 1951 సైన్ చేయలేదు. అదేవిధంగా యుఎన్కి సంబంధించి రెఫ్యూజీ ప్రోటోకాల్ కూడా సైన్ చేయలేదు. భారతదేశం విషయానికి వస్తే ప్రాపర్ రెఫ్యూజీ పాలసీ కానీ లేకపోతే రెఫ్యూజీ సంబంధించిన డేటాబేస్ కానీ మన దేశంలో ప్రాపర్గా లేదు. రెఫ్యూజీస్కి సంబంధించి మనం బేసికల్గా అడ్హాకిజం అంటే ఎప్పటికప్పుడు ఏ రెఫ్యూజీ పరిస్థితుల్లో ఆ రెఫ్యూజీ దాన్ని బట్టి చేస్తూ ఉంటాం. ఉదాహరణకి శ్రీలంకలో అంతర్యుద్ధం జరుగుతున్నప్పుడు చాలామంది తమిళియన్ రెఫ్యూజీస్ మనకి భారతదేశం రావడం జరిగింది, చాలామంది తమిళనాడులో ఉండటం జరిగింది. అంతర్యుద్ధం ముగిసి 10-12 సంవత్సరాలు అయినా ఇంతవరకు వాళ్ళు ఇక్కడ ఉంచాలా పంపించాలా దానికి సంబంధించిన ఎటువంటి పాలసీ మన దగ్గర లేదనమాట. అదేవిధంగా మనం చూస్తే ఇప్పుడు రోహింగ్యా రెఫ్యూజీస్ వీళ్ళకి సంబంధించి ఇంకొక పాలసీ మనం మెయింటైన్ చేస్తున్నాం. ఇలా కాకుండా ప్రాపర్ రెఫ్యూజీ డేటాబేస్ అనేది మన దేశంలో లేకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఇంత పెద్ద దేశంలో ఒక రెఫ్యూజీలా శరణార్థం గురించి ఒక చట్టం ఉండటం ఎంతైనా అవసరం. 2019లో అస్సాంలో అతిపెద్ద ఎక్సర్సైజ్ చేశాం, నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్. దాదాపు 19 లక్షల మంది తమ సిటిజన్షిప్ సంబంధించిన ప్రూఫ్లు ఏమీ చూపించలేకపోయారు. అంటే 19 లక్షల మంది భారతీయుల్లో కాదో పక్కన పెడితే అసలు ఇంతమందికి సిటిజన్షిప్ సంబంధించిన కాగితాలే లేవు అంటే దేశం శరణార్థుల పట్ల కానీ సిటిజన్స్ పట్ల కానీ ఎటువంటి లెక్కలు డేటాబేస్ మెయింటైన్ చేస్తుంది, ఇది పెద్ద క్వశ్చన్. అదేవిధంగా 2019లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చాం. దానిలో ముస్లిమ్స్కి తప్ప ఇతర రిలీజియస్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో మన సరిహద్దు దేశాల్లో వాళ్ళు రిలీజియస్ పర్సెక్యూషన్ గురైతే కనుక వాళ్ళకి భారతదేశంలో సిటిజన్షిప్ హక్కులు కల్పిస్తూ ఒక చట్టం వచ్చింది. ఇది చాలా డిస్క్రిమినేటివ్గా ఉందని, ముఖ్యంగా ముస్లిమ్స్ పట్ల వివక్ష చూపిస్తుందని చెప్పి అంతర్జాతీయంగా మనపైన విమర్శలు కూడా వచ్చాయి. ఓవరాల్గా సిటిజన్షిప్ రెఫ్యూజీ రైట్స్కి సంబంధించి ఇండియాలో
సమగ్రమైన చట్టం, సమగ్రమైన డేటాబేస్ చాలా అవసరం.